గేటు తాళం తీయకముందే సర్కార్ ఆఫీస్ కాడ, సార్లు రాకముందే బడి కాడ, చాయ్ పెట్టకముందే హోటల్ కాడ మందు ఉంటారో లేదో గాని మందు దుఃఖనం కాడైతే పక్క ఉంటారట అబ్బా. అట్లాని ఆడేం నిలబడరు, అటు ఇటు తిరుగుతా అంటారట ఎప్పుడు తీస్తారా అని. అంతేకాదు రాత్రికి కూడా ఆయంత దుఃఖనం ముయ్యగలరా అని మాత్రం ఉరికొస్తారని మా వాళ్ళు రాసిండ్రు. నేను చదువుతున్న గంతే. నిత్యావసర సరుకని మనోళ్ళు ఫీల్ అవుతుంటే మరి గీళ్ళేంది? ఏం మాట లేదు ముచ్చట్లేదు, వచ్చుడు వయసులో షెటర్లు గుంజుడే. ఎన్ని మాటలు చెప్పాలన్నాయా, మంచిగా చెప్తున్నారా అని తెరిచిన దుకాణాలు మూపిచ్చు నడుస్తుంది. అట్లాని తెలంగాణ బందో ఏ పార్టీ బందో కాదుల్లో, ఇది మునుగోడు నియోజకవర్గంలో రాజన్న రూలు. నా ఇలాకాల పగటీలు 1 గంటకు వయసులు తెరవాలి, మా పట్టీలు 6 గంటలకు పర్మిట్ రూములు ఓపెన్ కావాలని ఎమ్మెల్యే సాబ్ ఆర్డర్ వేసిండు 2-3 మాటల. అయితే కొన్ని ఏరియాలలో 10 గంటలకే కుల్లా పెట్టే వరకు కాంగ్రెస్ లీడర్లు వచ్చి గిట్లా బంద్ చేపించారు అన్నట్టు. అగో తెలంగాణ అంతా ఒక రూలు ఈడొక రూలా అని వయసులో ఉన్నారు. ఆప్కారోళ్ళకి ఫోన్ కొడితే బండ్లు వేసుకొని ఉరికొచ్చి కావాలి నిలబడ్డారు. పొద్దుట సంధి అమరుకొర్రి మేము చూసుకుంటామని. మా ఈఎస్ గారు డీసీ గారు ఆదేశానుసారం టైమింగ్స్ 10 గంటలకు షాపులు ఓపెన్ చేసి అదే భాగంలో నేను షాపులు ఓపెన్ చేసి చెప్పడానికి వచ్చినాం. పొద్దుందాకా కుల్ల పెడితే తాగి ఇల్లు సంసారాలు ఖరాబ్ చేసుకోవాలన్నా ఎల్లపాలు ఉండొద్దా అని ఇల్లు లక్షలు పోసి టెండర్లు తెచ్చుకున్నాం. మా దందా నడవద్దా అని ఓనర్లు రూల్స్ ప్రకారం 10 గంటలకే తెరుచుకోవచ్చు అని ఆప్కారోళ్ళు గట్టిగానే నడిచింది బైసు. ఎవల మాటిన్నా వాజీవే అనిపించబట్టే. పొద్దున్నట్టు వచ్చి తాగి ఇక్కడనే ఉంటారు, పని చేసుకోకుండా పోతున్నారు. మేము అనేది అది మేము ఎన్ని రోజులు ఉన్నామను మేము వస్తాం, మొత్తం రేపు అన్ని చేస్తాం, ఏం చేయాలో చేస్తాం, మొత్తం వస్తాం. అయితే ఒక పని చేయండి సాలరు, మీరు లొల్లి పెట్టుకునే బదులు మందు దుకాణాలు నాష్టయాళ్ళకి తెరవాలన్నా పగటి పోయాళ్ళక అని తాగేటోళ్ళనే అడిగి వాళ్ళ మాట మీదకెళ్ళి నడిస్తే బాగుంటదేమో చూడండి మరి.